హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనమైతే ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ జీకే పరంగా. సో చిన్న టాపికే, చాలా చిన్న టాపిక్, ఓకేనా? జస్ట్ 5 minutes ఉంటుంది. ఖచ్చితంగా కంప్లీట్ చేయండి. జీకే పరంగా అయితే అడుగుతారు. సో ఎస్ఎస్సి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే చేస్తున్నాను చిన్న టాపిక్. సో ఏం చేస్తున్నారని అందరూ బాగా చదువుతున్నారు కదా. సో చదవండి, చదువునైతే నెగ్లెక్ట్ చేయకండి, ఓకేనా? సో లేట్ చేయకుండా మన టాపిక్ని అయితే మొదలు పెట్టేద్దాం. అదేంటంటే భారతదేశంలో ముఖ్యమైన పర్వతాలు, ఓకేనా? భారతదేశంలో పర్వతాలు, ఓకేనా? సో ఏంటంటే పర్వత శ్రేణి, ఎత్తైన పర్వతం అంటే ఈ పర్వత శ్రేణిలోని ఎత్తైన పర్వతం మీద ఇక్కడ ఏ అంటే ఎత్తైన అంటే ప్లీజ్ రాసుకోండి. రాసుకుంటే మీకు గుర్తుండిపోతుంది, వింటే ఇంకా అర్థమైపోతుంది. తర్వాత ప్రాంతం అండి, అంటే అది ఉన్న ప్రాంతం ఏంటి అని అర్థం, ఓకేనా? పర్వత శ్రేణి, ఆ పర్వత శ్రేణిలో ఎత్తైన పర్వతం ఏది, దాని ప్రాంతం ఏంటి, అది ఉన్న ప్రాంతం, ఓకేనా? ప్లేస్. ఓకే, ఫస్ట్ హిమాలయ పర్వత శ్రేణుల్లో ఎత్తైన పర్వతం ఏది అని అడిగాడు అనుకోండి, ఎవరెస్ట్ అండి. తిరిగి లేకుండా చెప్పండి. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఎత్తైన పర్వత శిఖరం ఏది అని అడిగితే ఎవరెస్ట్, ఓకేనా? అది ఎక్కడ ఉందంటే నేపాల్, చైనా, ఓకేనా? నేపాల్, చైనా, ఓకేనా? ఫస్ట్ కారకోరం శ్రేణుల్లో ఎత్తైన పర్వతం ఏది అని అడిగాడు అనుకోండి, కేటు అండి. గాడ్విన్ ఆస్టిన్, కేటు ఎత్తైన పర్వతం అనమాట కారకోరం శ్రేణుల్లో. సో ఇది ఎక్కడైతే ఇండియా, పాకిస్తాన్, చైనా ఈ 3 బోర్డర్లోనే ఉంది, ఓకేనా? తర్వాత పూర్వాంచల్ పర్వత శ్రేణుల్లో ఎత్తైన పర్వతం ఏంది అని అడిగాడు అనుకోండి, సారమతి పర్వతం అండి. సో ఇది ఎక్కడ ఉందంటే నాగాల్యాండ్లో ఉంది. ఎక్కడ ఉంది? నాగాల్యాండ్లో ఉంది. తర్వాత ఆరావళి పర్వత శ్రేణుల్లో వెరీ 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 ఇంపార్టెంట్. ఆరావళి పర్వత శ్రేణుల్లో ఎత్తైన పర్వతం ఏది అని అడిగాడు అనుకోండి, గురుశిఖర్. ఆరావళి పర్వతాల్లో ఎత్తైన పర్వతం గురుశిఖర్ వెరీ 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 ఇంపార్టెంట్. మార్క్ వేసుకోండి ఇక్కడ. ఇది ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్ అండి. ఎక్కడ ఉంది? రాజస్థాన్. తర్వాత వింధ్యా పర్వత శ్రేణుల్లో ఎత్తైన పర్వతం ఏది? పావగడ, ఓకేనా? పావగడ, దాని పేరు పావగడ పర్వతం అండి. ఇది ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్ అండి, ఓకేనా? మధ్యప్రదేశ్, అర్థమవుతుంది కదా. తర్వాత సాత్పురా పర్వత శ్రేణుల్లో ఎత్తైన పర్వతం ఏదంటే ధూప్గర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ధూప్గర్, సాత్పుర పర్వతాల్లో ఎత్తైన శిఖరం ధూప్గర్, ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్. పశ్చిమ కనుమల్లో ఎత్తైనది అయితే అనైముడి అండి, వెరీ ఇంపార్టెంట్. కేరళలో ఉంది, అర్థమవుతుంది కదా. సో అనైముడి అనేది కేరళ. పశ్చిమ కనుమల్లో ఎత్తైన పర్వతం అనైముడి అండి, అనైముడి. సో ఇది కేరళలో ఉంది, ఓకేనా? నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏదంటే దొడబెట్ట అండి, దొడబెట్ట. ఇది ఎక్కడ? తమిళనాడు, ఓకేనా? తమిళనాడు. నీలగిరి పర్వతాల్లో ఎత్తైన పర్వతం దొడబెట్ట ఉన్నది తమిళనాడు, ఓకే? తూర్పు కనుమల్లో వెరీ ఇంపార్టెంట్. తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతం జిందగడ. తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతం ఏదంటే జిందగడ. ఇది ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్. పశ్చిమ కనుమల్లో ఎత్తైనది అయితే అనైముడి, కేరళ. తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతం అయితే జిందగడ, ఆంధ్రప్రదేశ్, ఓకేనా? తర్వాత సహ్యాద్రి శ్రేణుల్లో ఎత్తైన పర్వతం కల్సుబాయ్ అండి, మహారాష్ట్రలో ఉంది, ఓకేనా? మహారాష్ట్ర ఉంది. సో ఇవన్నీ ఉండండి ఈ పర్వత శ్రేణుల్లో ఎత్తైన పర్వతాలు అవి ఉండే ప్రాంతం, ఓకేనా? 3 ఇంపార్టెంటేనండి. ఈ పర్వత శ్రేణి అడుగుతాడు, ఎత్తైన పర్వతం అడుగుతాడు, సో ఇది ఉండే ప్రాంతం అడుగుతాడు. 3 ఇంపార్టెంట్, బిట్టుపోదు, ఖచ్చితంగా ఇదైతే నేర్చండి, వెరీ ఇంపార్టెంట్. సో ఇవి పర్వత శ్రేణులు, వాటిలో ఎత్తైన పర్వతము, అది ఉండే ప్రాంతం, ఓకేనా? తర్వాత అలాగే ప్రపంచంలో ముఖ్యమైన పర్వత శ్రేణులు ఇవి కూడా ఇంపార్టెంట్ అండి, అందుకే రాశాను జీకే పరంగా అనమాట. సో ఎస్ఎస్సికి అడుగుతాడు అనమాట. ఏది అడుగుతాడు తెలియదు. మన భారతదేశంలో అడిగితే ఇవి, మన భారతదేశంలో అయితే ఇవి. మన ప్రపంచంలో ముఖ్యమైన పర్వత శ్రేణుల గురించి ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఆండీస్ పర్వత శ్రేణులు, ఆండీస్ పర్వతాలు ఎక్కడ? దక్షిణ అమెరికాలో ఉన్నాయి, ఓకేనా? హిమాలయాలు ఎక్కడ ఉన్నాయి? దక్షిణ మధ్య ఆసియాలో ఉన్నాయి, ఓకేనా? రాకీస్ పర్వతాలు కెనడా, అమెరికా అండి. అప్పలాచియన్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి? కెనడా, అమెరికా అండి. అట్లాస్ పర్వతాలండి మొరాకో, అల్జీరియా, ట్యునీషియా దేశాల్లో ఉన్నాయి, ఓకేనా? మొరాకో, అల్జీరియా, ట్యునీషియా అట్లాస్ పర్వతాలు అంటారు. డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు వెరీ ఇంపార్టెంట్ అండి, దక్షిణాఫ్రికాలో. తర్వాత లెసోతోలో ఉన్నాయి, ఓకేనా? యూరల్ పర్వతాలండి రష్యాలో ఉన్నాయి, కజకిస్తాన్లో ఉన్నాయి, ఓకేనా? యూరల్ పర్వతాలు రష్యా, కజకిస్తాన్. ఆల్ప్స్ పర్వతాలండి యూరప్ అండి. ఆల్ప్స్ పర్వతాలు యూరప్, అర్థమవుతుందా?
సో ఇవన్నీ ప్రపంచంలో ఎత్తైన కొన్ని ముఖ్యమైన పర్వతాలు అనమాట. ఈ పర్వతాలు అడుగుతాడు, అవి ఎక్కడ ఉన్నాయని అడుగుతాడు. ఓకేనా. ఆండీస్ పర్వతాలు అయితే దక్షిణ అమెరికా, హిమాలయాలు అయితే దక్షిణ మధ్య ఆసియా, ఇలా చెప్పాలన్నమాట ఆ పర్వతాలు అవి ఉన్న ప్రాంతాలు. ఓకేనా. తర్వాత వీటి తరకు కొంచెం ముఖ్యమైన వీటిలు అనమాట రాశాను ఇక్కడ. సో ప్రపంచంలో ఎత్తైన పర్వత శ్రేణి ఏది అని అడిగాడు అనుకోండి, హిమాలయాలండి. తిరిగి లేకుండా చెప్పండి. ప్రపంచంలో ఎత్తైన పర్వత శ్రేణి హిమాలయాలు. శ్రేణులు అంటే హిమాలయాలు, ఎత్తైన అంటే హిమాలయాలే. ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శ్రేణులు ఏంటంటే హిమాలయాలే. అయితే ప్రపంచంలో పొడవైన పర్వత శ్రేణి, పొడవైన ఎత్తుగా ఉంటుంది, మా ఎత్తులో మళ్ళీ పొడవుగా ఉంటుంది, ఏంటంటే ఆండీస్ పర్వతాలండి. ఆండీస్ పర్వతాలు. తర్వాత ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఏదంటే ఎవరెస్ట్ అండి. అందరికీ తెలిసిందే, 8848. ఓకేనా, మీటర్లు. తర్వాత ఇండియా అంటే భారతదేశంలో ఎత్తైన పర్వతం ఏదైనా అడిగాను, కేటు గాడ్విన్ ఆస్టిన్ అండి. భారతదేశంలో అయితే భారతదేశ భూభాగంలో ప్రధాన భూభాగంలో ఎత్తైన పర్వతం ఏదంటే కాంచనగంగా అండి. ప్రధాన భూభాగంలో ఎత్తైన పర్వతం ఏదంటే కాంచనగంగా. ఇండియాలో ఎత్తైన పర్వతం ఏదంటే కేటు. ఓకేనా. ఇది ప్రధాన భూభాగంలో ఎత్తైంది, ఇది ఇండియాలో ఎత్తైంది. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి, అందుకే చెప్తున్నాను మళ్ళీ. ఇండియాలో భారతదేశంలో పురాతన పర్వత శ్రేణి ఏది అని అడిగితే ఆరావళి. వెరీ ఇంపార్టెంట్ అని ఎన్నోసార్లు రిపీటెడ్గా అడిగారు. పురాతన అనే పదం వచ్చిందంటే పర్వతాలు ఏదని అడిగారంటే ఆరావళి రాయండి. మన భారతదేశంలో పురాతన పర్వతాలు ఏంటంటే ఆరావళి పర్వతాలండి. ఓకేనా, ఆరావళి పర్వతాలు అనేవి పురాతనమైనవండి. తర్వాత దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది అని అడిగారంటే అనైముడు అండి. దక్షిణ భారతదేశంలోనే ఇది ఎత్తైన శిఖరం అనమాట, అనైముడు. సో ఇవన్నీ ఈరోజు పర్వతాలు, వాటి యొక్క ప్రత్యేకతలు. సో ఖచ్చితంగా చదవండి. చిన్న టాపిక్కే, అడిగితే మాత్రం బిట్టుపోకూడదు. అర్థమవుతుందా. భారతదేశంలో ముఖ్యమైన పర్వతాలు, ప్రపంచంలో ముఖ్యమైన పర్వతాలు. ఓకేనా, చిన్న టాపిక్ అండి, 5 నిమిషాల టాపిక్. సో ఏమీ లేదు, పర్వత శ్రేణి అడుగుతాడు, అందులో ఎత్తైన పర్వతం ఏదని అడుగుతాడు, అది ఉన్న ప్రాంతం ఏదని అడుగుతాడు. సో శ్రేణులు గుర్తుంటే పర్వతాలు గుర్తుంటాయి, పర్వతాలు గుర్తుంటే ప్రాంతాలు గుర్తుంటాయి. ఓకేనా. గుర్తు పెట్టుకోవడానికి మినిమం ట్రై చేయండి. ఓకేనా, గుర్తుపెట్టుకుని చదివితే క్యూరియాసిటీ ఉంటే, తపన ఉంటే ఏదైనా గుర్తుంటుందండి. సో లేట్ చేయకండి, నెగ్లెక్ట్ చేయకండి. సో ప్రతి చిన్న టాపిక్ని కంప్లీట్ చేస్తూ వెళ్ళండి, మీకే అర్థమైపోతుంది ప్రిపరేషన్ ఎలా ఉందనేది. ఇవి చిన్న టాపిక్లే కానీ వీటిని టచ్ చేస్తాడు అనమాట. ఓకేనా. అందులో ముఖ్యంగా ఎస్ఎస్సి ఎంటీఎస్కి అయితే ఇలాంటి చిన్న టాపిక్లనే తెచ్చి పైన అడుగుతారు కొన్ని బిట్లు. అవి మనం ఏమంటే అవి చదవకుండా నెగ్లెక్ట్ చేయడం వల్ల అవి మనం పెట్టలేమన్నమాట. ఎక్కడవో తెచ్చి మరీ డీప్గా అడిగాడండి, పైన అడుగుతాడు. అయితే ఎక్కువ టాపిక్లు ఉండడం వల్ల మనం పట్టుకోవడం అనేది కొంచెం కష్టం అవుతుంది, అంతే, ఇంకేం లేదు. జిఎస్ అనేది ఎక్కువ కదండి. సో జీకేలో అడుగుతాడు, జోగ్రఫీలో అడుగుతాడు, ఎక్కడి నుంచి అని అడుగుతాడు. కానీ అడిగేది మాత్రం పైన అడుగుతాడు. మనమే అనుకుంటాం ఎంతో ఎక్కడి నుంచో తెచ్చి అడిగేస్తున్నాడని. అవి మనం చదవకపోయేసరికి, మనకు అవి తెలియకపోయేసరికి మనకు అలాగ అనిపిస్తుంది. ఓకేనా. సో థ్యాంక్స్ అండి. ఎవరైతే ఎంతవరకు వీడియో చూసారో, వీడియో చూసిన ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎంతవరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్స్కి, నా వ్యూవర్స్కి. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ బాగా చదవండి, ప్రిపరేషన్ అయితే నెగ్లెక్ట్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్.